రెండవ దినవృత్తాంతాల గ్రంథం 19వ అధ్యాయం. నీవు భక్తిహీనులకు సహాయము చేసి యెహోవా శత్రువులకు స్నేహితుడు వైతివి. గమనించారండి, యెహోషాపాతుకి దేవుడు హెచ్చరికిస్తున్నాడు. నీవు ఎవరితో ఇప్పుడు సహవాసం చేస్తున్నావు? దేవుని సేవని వదిలిపెట్టి భ్రష్టుడైపోయిన వాడితో సహవాసం చేస్తున్నావా? లంచగొండ్లతో సహవాసం చేస్తున్నావా? పేకాటగాడితో, తాగుబోతులతో సహవాసం చేస్తున్నావా? వాళ్ళు దేవునికి శత్రువులు. వాళ్ళతో నీకు బంధం ఎక్కడిది? స్నేహం ఎక్కడిది? వెలుగుకి చీకటికి సంబంధం ఎక్కడిది? అన్యులకి దేవుని బిడ్డలకి పొత్తు ఎక్కడిది? ఎవరితో నీ స్నేహం? అక్రమముగా చేసిన స్నేహం, అపవిత్రంగా సంపాదించిన సంపాదన, మనుషుల కొంపలు కూల్చి సంపాదించిన అక్రమ ఆస్తి నీ వ్యక్తిగత జీవితానికి కన్నీళ్లు తెప్పిస్తాయి. నీ మనసుకు నెమ్మది లేకుండా చేస్తాయి. నీవు చేసిన ప్రతి పని విఫలమయ్యేటట్లు చేస్తాయి. గనుక నువ్వు జాగ్రత్త. అనవసరమైన స్నేహాలు, అనవసరమైన పొత్తులు, అనవసరంగా వ్యాపారాల్లో పార్ట్నర్షిప్లు కొంతమందికి తెలియదు. విచ్చలవిడిగా ప్రవర్తించడం, మనసు వచ్చినట్లల్లా ప్రవర్తించడం, శరీరంలో వచ్చిన కోరికలను నెరవేర్చుకోవడం, మరలా ఏమీ తెలియనట్టుగా భక్తిగా ఉన్నట్టుగా నటించడం. అయితే వార్నింగ్, హెచ్చరిక వస్తుంది. నీవు ఎవరితో స్నేహాలు చేస్తున్నావు? ఒకప్పుడు నీవు ప్రార్థన చేసిన వెంటనే, రాత్రి ప్రార్థన చేస్తే తెల్లారికి జరిగిపోయేది. నువ్వు ప్రార్థన చేస్తే జబ్బులు బాగైపోయి, నువ్వు ప్రార్థన చేస్తే అనేకులకు మేలు కలిగాయి. ఇప్పుడు నీ పరిస్థితి ఏమిటంటే, నీ కొంపలోనే రాత్రి మగళ్ళు అల్లకాల్లో, నీ పిల్లలే వెచ్చలు విడతాను, నీ జీవితమే గమ్యం లేని పరిస్థితి. దీనికి కారణం ఏమై ఉంటుందంటే, భక్తిహీనులతో నీవు చేస్తున్న స్నేహం. సినిమాలకు బావు కానీ సినిమా కథలు వింటుంటాం. రాత్రి మగళ్ళు కష్టపడుతూనే ఉంటారు. నాకు తెలిసిన కుటుంబం రాత్రి మగళ్ళు కష్టపడుతూనే ఉంటారు. ఆ పల్లెటూరులో 3 ఎకరాల పొలం ఉంది. వాళ్ళ పొలంలో పనిచేయటం కాక కూలికి కూడా వెళ్తారు. అయితే జరిగింది ఏమిటో తెలుసా? అతనికి పండగ పూట కూడా శుభ్రమైన కొత్త పంచ లేదు. ఆ పిల్లోడు నన్ను వచ్చి అడుగుతున్నాడు, ఆ పాత ప్యాంటు ఉంటే అన్నా. ఒరే 3 ఎకరాల పొలం, నిజమేనన్నా, కానీ మాకు ఏది కలిసి రావట్లేదన్నా. రాత్రి మగళ్ళు కష్టపడతానే ఉంటాం, 2 చేతులతో సంపాదిస్తాం, 3 పని చేస్తాం, కానీ శాపం అనుభవిస్తున్నాం. ప్రార్థనకు వస్తారా? వస్తాం. నువ్వు మన గుంటూరులో కనబడ్డావంటే, ఎందుకు వచ్చావు ఆ గుంటూరు కంటే, ఏం లేదో మా మేనమామ వచ్చాడో, సినిమా చూపించమన్నాడో, సినిమా చూపించడానికి వచ్చా. వాళ్ళ మేనమామకి వీడు సినిమా చూపించడానికి వచ్చిపోయాడంట. దరిద్రం బట్టకి ఇంకేం పడుతుంది వాడికి? వీడు సినిమాలు చూడడం. మరి నువ్వు పోయావు సినిమాలోకి, నేను బయట కూర్చున్నానా? వాడు పోయాడు. మళ్ళీ వచ్చినప్పుడు ఆ బ్యాండీసెస్ అవి తీసుకొచ్చి ఇమ్మన్నాడా? ఇచ్చా. వీడు దాగడికైనా వాడికి దాగిపిస్తాడు. ఎవరికి సహాయం? క్రమము తప్పిన అక్రమమైనటువంటి స్నేహితం. ఎవరితో నీ స్నేహితం, ఎవరితో నువ్వు బంధుత్వం కలుపుతున్నావు? ఒక్కసారి నీ వ్యక్తిత్వంలో నీవు ఆలోచించ. ఎవరితో నువ్వు కలిసి మెలిసి తిరుగుతున్నావు? నువ్వు చేస్తున్న పని ఏది కలిసి రాదు. నువ్వు కట్టిన ఓడలున్నాయే, వెళ్ళాల్సిన చోటుకి వెళ్ళవు. కొంచెం దూరం వెళ్ళిన వెంటనే బ్రద్దలైపోతాయి. ఒక్క ఓడ కోట్ల కొలది రూపాయలతో కడతారు, అది బద్దలైపోయింది. ఆ రోజుల్లోనే పెద్ద పెద్ద వ్యాపారపు ఓడలు దేవుని కోపాగ్ని ముందు, దేవుని ఉగ్రత ముందు తప్పించుకోలేకపోయాయి.
గనుక నేను 2 చేతులు జోడించి చెప్తున్నా, అనేకుల జీవితాలలో వాళ్ళ విశ్వాసపు ఓడలు బ్రద్దలైపోతున్నాయి. కారణం ఏమిటి? మీ విశ్వాస జీవితం బ్రద్దలైపోదని కారణాలు ఏమిటి? మీ ముగింపు ఇంతటి దారుణానికి కారణం ఏంటి? ప్రారంభం బాగుంది, రాను 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 అనే పరిస్థితులు ఎందుకు ఇలా మారుతున్నాయి? భక్తిహీనులతో స్నేహం.